హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ హిందూజా డైరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసరికి మదర్స్ డే 11th వ్లాగ్ అనమాట. ఆ రోజు వచ్చేసరికి మా తమ్ముడు వాళ్ళ పాపది బారసాలు ఉంటే కందుకూర అయితే వెళ్తున్నాం అనమాట. ఒంగోలు దాటాక భీమవరం నుంచి అయితే ఒక 5 to 6 hours అయితే పడుతుంది. మార్నింగ్ అయితే 3 అలా లేసాము. స్టార్ట్ అయ్యేసరికి 4:30 అయిందనమాట. ముందు కార్ ఎక్కిన తర్వాత కాసేపు పడుకొని తనాలి దగ్గర ఉండగా అప్పుడైతే లేసామన్నమాట. ఇంకా ఆకలేస్తుందంటే పిల్లలకి టిఫిన్స్ అయితే పెడుతున్నాం అనమాట. బాపట్ల అలా క్రాస్ చేసిన తర్వాత చీరాలు వెళ్ళే దారిలో అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది. చాలా బాగున్నాయి అనమాట. నాకు ఇట్లా రోడ్ సైడ్ టిఫిన్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా తిన్నాను అనుకోండి. నేనైతే దోశను బోండం తిన్నాను, అంటే పునుగులు అనమాట. అటు సైడ్ బోండం అంటారు. చాలా బాగుంది. ఒంగోలు దగ్గరలో ఉండగా ఈ బాబా టెంపుల్ అయితే కనిపించింది. టెంపుల్కి వెళ్ళలేదు కానీ బాబా ఫేస్ విగ్రహం చాలా బాగా నచ్చి వీడియో తీసానమాట. ఇక్కడైతే మేము ఫంక్షన్ హాల్కి రీచ్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను. శారీ అంత బాగా కుదరలేదు కట్టుకోవడం. శారీ అయితే నా శారీ ఎలా ఉందో మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. రెడీ అయ్యి వచ్చేసరికి అయితే ఇక ఫంక్షన్ అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది. తమ్ముడు మరదలు వచ్చేసరికి పీటల మీద కూర్చుంటున్నారు అనమాట. ఇక్కడ మమ్మీ తమ్ముడికి మరదలకి పాపకి పెడతానికి అయితే మొత్తం అన్ని ప్లేట్స్ అవన్నీ రెడీ చేసుకొని అరేంజ్మెంట్స్ అయితే చేస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ నేమింగ్ సెరమనీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. బుడ్డదానికి నేమ్ పెడతాం. బయట వేడైతే ఎంత హెవీగా ఉందో తెలుసా. ఫంక్షన్కి రిలేటివ్స్ అయితే ఇప్పుడిప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. టైం వచ్చేసరికి 10 అవుతుందన్నమాట. పుంతులు గారు కొంచెం లేట్గా వచ్చారు. 10:30కి అలా వచ్చారనమాట. ఇంకోండి అక్కడ పూజ జరుగుతుంది. మమ్మీ నేను ఇక్కడ పక్కనే కూర్చున్నాం అనమాట. ఏమన్నా అవసరమైతే అందిద్దామని. మా పిల్లలకి అయితే తోక ఒకటే తక్కువ అనమాట. అక్కడ చుట్టాలు ఎవ్వరు కనిపిస్తే వాళ్ళు వీళ్ళని ముద్దు చేయడం, కావాల్సినవి ఇప్పించడం. ఇక్కడ వచ్చేసరికి మమ్మీ బుడ్డదానికి వంకీలు తీసుకుంది. చిట్టి చిట్టి వంకీలు ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా చూడటానికి. తర్వాత 2 బ్యాంగిల్స్ అను ఉంగరం అనమాట. ఇదేమో మా మరదలకి వచ్చేసరికి కడియము, తమ్ముడికేమో నేమ్ ప్లేటు. బుడ్డదానికి వెండి గిలక్కాయ కూడా తీసుకుంది. అందో ఎంత బాగుందో. ఇక్కడైతే పూజ జరుగుతుంది కదా. ఫస్ట్ అయితే మా మరదలు వాళ్ళ అమ్మ నాన్న కలిసి బట్టలు అయితే పెడుతున్నారు బుడ్డదానికి, వాళ్ళ అమ్మాయికి, అందరికీ. ఆ తర్వాత అయితే మమ్మీ అయితే పెట్టాలన్నమాట. ఇంకోండి మా బుజ్జిది ఇప్పుడే నిద్ర లేసిందనమాట. కొత్తగా అనిపిస్తుంది కదా కొంచెం అంత జనాలంతా ఉండేసరికి. మళ్ళీ ఎలాగోలా సందాయిస్తే అలా పడుకుంది. ఇప్పుడు వచ్చేసరికి మమ్మీ అనమాట. మా మరదలకి పట్టు చీర అయితే తీసుకున్నాము. దానికి మ్యాచింగే బుడ్డదానికి లంగా జాకెట్ కూడా తీసుకున్నాం అనమాట. సింపుల్గా కంప్యూటర్ వర్క్ కూడా చేయించాము. ఇప్పుడు కట్టుకుంది కదా ఆ శారీకి కూడా అలాగే అనమాట. దాని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి అలా ఫ్రాక్ కింద కుట్టించాం. పైన వచ్చేసరికి బ్లౌజు వంకాయ కలర్ తీసుకొని చిన్నగా కంప్యూటర్ వర్క్ అయితే చేశాడనమాట టైలర్. చాలా బాగుంది బుజ్జిదానికైతే. ఇక్కడైతే మమ్మీ కడియం పెట్టారు కదా, అది కొంచెం పెట్టమంటే నేనైతే పెడుతున్నాను అనమాట. ఈలోపు పిల్లను మా మరదలు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. టైం లేదని చెప్పి మా మరదలు అయితే ఉండిపోయింది. ఇక్కడైతే నేనంతా మా రిలేటివ్స్ వస్తే ఎక్కువ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకున్నాను అనమాట. కందుకూరు కదండి ఇది. మమ్మీ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్, డాడీ సైడు పెద్దనాన్న వాళ్ళు అయితే వచ్చారనమాట. మా అన్నయ్య వాళ్ళు. ఇంకోండి ఇక్కడ వచ్చేసరికి మమ్మీ వాళ్ళు 2 సిస్టర్స్ అనమాట. ఒకరిది పొన్నూరు, ఒకరిది బాపట్ల దగ్గరే అనమాట. ఇక్కడ వచ్చేసరికి మా అక్క ఉన్నారు. వెనకాల అయితే మా హస్బెండ్, పక్కన మా అన్నయ్యలు అయితే కూర్చున్నారనమాట. ఇక్కడ బుజ్జిదాన్ని సందాయిస్తున్నారు. అది ఎత్తుకుంటే బాగానే ఉందన్నమాట. పడుకోబెడితే ఏడుస్తుంది. దానికి ఉయ్యాల అలవాటు అనమాట. ఉయ్యాల కూతొచ్చింది. అలాగే ఎలాగోలా స్లోగా అయితే నేను బట్టలు అయితే మార్చేశాను. మా అత్తయ్య గారు ఎత్తుకుంటే నీట్గా వంకీలు కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడైతే పండేస్తున్నాము. బ్యాంగిల్స్ అవి కూడా వేస్తున్నాము. అదో సరదా కదండి అమ్మాయి అంటే. నీట్గా పట్లంగా జాకెట్లో చూడటం మమ్మీ కంటే చాలా ఇష్టం అనమాట. అయితే నేమ్ అయితే పెట్టేశారనమాట. షోలో చెప్తున్నారు, మీరు కూడా వినేయండి. మా తమ్ముడు చెప్తారు. మీకు అర్థమైందో లేదో, నేమ్ వచ్చేసరికి జస్విత నాగ వెంకట లక్ష్మీ ప్రసన్న అనమాట. నేమ్ నక్షత్ర ప్రకారం వచ్చేసరికి జస్విత. ఇక్కడైతే నేమ్ పెట్టిన తర్వాత అందరం అక్షంతలు వేయాలి కదా. మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ డాడీ, మేము, తర్వాత వాళ్ళ తమ్ముడు. పేరు పెట్టిన తర్వాత అందరికీ నేమ్ రివీల్ చేయడానికి అయితే చిన్న DIY చేసి ఇలా బోర్డు మీద ఇలా జస్విత అని చెప్పేసి రాసి ధర్మకోల్తో ఇంట్లోనే ప్రిపేర్ చేశారనమాట. నీట్గా అయితే చేశారు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను కూడా బుజ్జి
దానికోసం ఫ్రాక్స్ అయితే కుట్టించాను, స్వీట్స్ అండ్ లెహంగాస్ కూడా 2 కుట్టించాను అనమాట. అవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను వాళ్ళకి పెడతానికి. మా తమ్ముడికి మరదలకి బట్టలు పెడుతున్నాను, బుజ్జి దానికైతే ఉంగరం పెట్టాను అనమాట. ఆ ఫోటో దీంట్లో యాడ్ అవ్వలేదు, అంటే గోల్డ్ కదా పక్కన పెట్టేసరికి అది అక్కడ లేదు కదా అనుకుని వీడియోలో రాలా. మా మరదలు బట్టలు మార్చుకునే లోపు అయితే ఇక్కడ సరదాగా అయితే మదర్స్ డే కదా అలా ఫొటోస్ అయితే దిగుతున్నాం. తర్వాత అక్కడ వచ్చేసరికి మా మావయ్య మా మమ్మీతో అయితే నేను తమ్ముడు అయితే ఫోటో దిగుతున్నాం అనమాట. తర్వాత మా మరదలు వచ్చిన తర్వాత అందరం అయితే ఇక్కడ బట్టలు పెడుతున్నారు, ఇక్కడ నేనైతే వాళ్ళకి బట్టలు పెడుతున్నాను అనమాట. తర్వాత బుజ్జి దానికి కూడా ఫ్రాక్స్ ఇస్తున్నాను. బుజ్జిది కూడా భలే లేసి కూర్చుంది అనమాట, లక్కీగా దాన్ని కూర్చోపెట్టమని చెప్పి ఇలా అయితే పెడుతున్నాను. We lose ourselves in the rhythm divine underneath the sky painted with. ఇక్కడైతే స్వీట్స్ కూడా పెడతాను అనమాట. చాలా మంది అన్నారనమాట బాబు పుడితే ఇంటికి వాడుతూ ఉంటాడు అని, కానీ మా తమ్ముడు అయితే అవి నమ్మడం దానికి యాక్సెప్ట్ చేయడు. వాడు బేబీ గర్లే కావాలని చెప్పి ఫస్ట్ నుంచి కడుపుతున్న దగ్గర నుంచి అనుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే, గర్ల్ అయినా ఒకటే, బాయ్ అయినా ఒకటే, నాకు కానీ బేబీ గర్లే కావాలి, నాకు వారసురాలే కావాలని చెప్పి డ్రీమ్ చేశాడనమాట. తన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది, గాడ్ నిజంగా ఫుల్ఫిల్ చేశాడనమాట. ఇక్కడ వచ్చేసరికి నేమింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత ఉయ్యాల్లో వేయటానికన్నా ముందు బావిలో చేయదని చెప్పి ఒక రిచువల్ అయితే ఉంటుంది అనమాట, దానికైతే చేస్తున్నారు. ఇక్కడ బావిని కొంచెం డెకరేటివ్ పర్పస్లో ఇప్పుడు పెడుతున్నారులేండి, నీట్గా వీడియోస్ కోసం ఫొటోస్ కోసం. దాని లోపల అయితే గంగాలం పెట్టి దాంట్లో నీళ్ళు అయితే పెట్టామన్నమాట, బయటికి చూడటానికి అయితే బావిలో ఉండటానికి. అలాగా ఫస్ట్ దాన్ని గౌరీదేవి లాగా అనుకొని పసుపు కుంకం బొట్లు అండ్ పత్తితో చేసిన దూది పత్తి సమర్పించి తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు అండ్ వేపాకు అవి కూడా వేశారనమాట. అవి వేసి ఫస్ట్ దండం పెట్టుకొని హారతి ఇచ్చి పూజ చేస్తారు. ఆ తర్వాత అయితే బావిలో నుంచి నీళ్లు తోడాలన్నమాట, అది నీళ్లు తోడే ప్రాసెస్ అయితే చేస్తారు. ఇప్పుడు బాలింత ఉంటుంది కదా, ఇద్దరు ముత్తైదులకి అయితే బావిలో చేద అనేది ఇస్తారు. అంటే ఏం లేదండి, పసుపు కుంకం జాకెట్ ముక్క అండ్ వెల్లుల్లిపాయలు సున్నుండలు పెట్టి తాంబూలంలో ఇచ్చి ఆ తర్వాత వాళ్ళతో పాటు తోడిన నీళ్ళుని బిందె ఇస్తారనమాట. మొత్తం ముగ్గురు అనమాట. తనతో పాటు ఫస్ట్ ఆ బిందె వాటర్ ఇచ్చేటప్పుడు అదేంటి వంచి 3 గుద్దులు గుద్ది ఇస్తారు, అది ఎందుకో నాకు తెలీదు, బట్ చాలా ఫన్నీగా జరుగుతుంది అక్కడైతే రిచువల్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ మన ఇంటి పేరోళ్ళు కాకుండా బయట వాళ్ళకి తర్వాత పెళ్ళయ్యి పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇస్తే తొందరగా పిల్లలు పుడతారని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా చాలా ఇంకోండి ఇక్కడ ఇట్లా బిందెలు ఎత్తుకొని అయితే వస్తారనమాట. నాకు అండ్ మా మరదల వాళ్ళ రిలేటివ్స్కి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ బిందెలు తీసుకొని మేమైతే వస్తున్నాము. ఈ ప్రాసెస్ తర్వాత ఇంకోండి ఇక్కడ గొలుసులాగా ఇట్లా పట్టుకొని ఇక్కడ నేమ్స్ చెప్పి లోపలికి అయితే రావాలి. మీరు వినేయండి. ఇక్కడ కొంచెం ఫన్నీగా సరదాగా అలా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ బిందులో వాటర్ని అయితే అలా పక్కన పెట్టేయాలి. కొంచెం ఆ బిందులో వాటర్ని తర్వాత రోజు పాపకి ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు ఆ వాటర్ యూస్ చేసి స్నానం చేస్తే ఇంకా మంచిదంటండి. నాకు అది తెలియదు అనమాట, అది గుర్తులేదు, నా అప్పుడు కూడా చేసే ఉంటారు. కానీ ఇక్కడైతే మా మమ్మీ అను డాడీ కలిసి ఇద్దరు కలిసి పాపనైతే ఉయ్యాల్లో వేస్తున్నారు. ఉయ్యాలు కూడా నీట్గా అలా డెకరేట్ చేసి తెప్పించారనమాట. బుజ్జి దానికి ఇందాక నుంచి ఉయ్యాల కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడైతే ఉయ్యాలు వేసి సాంగ్ పాడుతున్నారు, వినేయండి.
ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయి భోంచేసి వచ్చిన తర్వాత అయితే నాకు ఇంకా అసలు అప్పటికే హీట్కి ఉండలేకపోతున్నా. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది కదా అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే రూమ్కి అయితే వెళ్ళాను అనమాట. తర్వాత అయితే హారతి పళ్ళం పట్టుకుందు కానీ రా అని చెప్పి అయితే పిలిస్తే మళ్ళీ మా హస్బెండ్ నేనైతే వచ్చామన్నమాట. మాకు బట్టలు అయితే పెట్టారు, హారతి పళ్ళం పట్టుకున్నాను. అలా జరిగిందనమాట. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మొత్తం అంతా జరిగిపోయిన తర్వాత అయితే విజయవాడకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. భీమవరం కాకుండా విజయవాడ వెళ్తున్నాం. ఈవినింగ్ ఇంకో ఫంక్షన్ అయితే ఉందన్నమాట, దానికి అటెండ్ అవడానికి. ఈ వీడియో అయితే అండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆగండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి.